హలో అందరికీ, ఈరోజు మా పొలంలోకి వచ్చాను కూరగాయలు తెంపుకు వెళ్దామని. మెయిన్గా అయితే గోంగూర కోసం అయితే వచ్చాను, గోంగూర పచ్చడి చేద్దామని. ఇదైతే ఆనపకాయ తెంపేద్దాం రండి. కొన్ని ప్లేసుల్లో అయితే సొరకాయ అంటారు. ఇదే నా చాకు ఇప్పుడు. ఎంత బీరకాయ వచ్చిందో. మరి బీరకాయ కాదండి, ఆనపకాయ. నా ఆనందంలోని ఆనపకాయని పట్టుకొని బీరకాయ అన్నాను. అదేనండి, కొంతమంది ఆనపకాయ కాకుండా సొరకాయ అంటున్నారు కొన్ని ప్లేసుల్లో. అయితే మీరేమంటారో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా ఉన్నాయి కానీ అప్పుడే తెంపాం, కొన్ని డేస్ పెరగాలి. చూస్తున్నారు కదా, ఈ మేడం గారు అయితే సన్నగా పొడవుగా పెరుగుతున్నారు. అలానే ఇక్కడ ఒకటి ఉంది, చూసారు కదా, పందిరి వేశారు మా నాన్న. ఎంత నీటి పెరుగుతున్నాయో. ఇక్కడ కూడా ఉన్నాయి చిన్నవి. కొన్ని రోజులు అయితే అవి కూడా తెంపేస్తాం. ఇక్కడ పెట్టి బీరకాయలు తెంపేద్దాం రండి. ఇప్పుడు బీరకాయలు తెంపుకుందాం రండి. ఇవే మన ఆయుధాలు. ఇది ట్రైప్యాడ్, ఇది చాక్. చూడండి, గరిక మట్ట అంటారు. ఈ చివరి బ్లాక్ కలర్లో ఉంది కదా, దాంతోనే కోస్తాం. మళ్ళీ సెట్ చేసి మళ్ళీ కోస్తాను. ఫోన్ సెట్ చేసుకొని ఇక వీడియోస్ తీసుకోవడం ఇదే పని అయిపోయింది. అరగంటలో చేయాల్సిన పని గంటన్నరలో చేయడం అంటే ఇదేనేమో. చాలా సేపు అయిపోయింది ఫోన్ సెట్ అవ్వడం, వీడియో ఆన్ అయిందా లేదా చూసుకోవడం. ఇంకా అలా సెట్ చేసుకొని వీడియో అయితే తీసుకున్నాను. ఇది కోసేసుకుందాం రండి. కోసేద్దాం రండి. ఎందుకు ఇలా వాయిస్ చెప్పడం కన్నా అక్కడ వచ్చే పక్షుల సౌండే బాగుంది అనిపిస్తుంది. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. చుట్టూ ఎవరు లేరు. ఎవరో ఒక ఇద్దరు అక్కలైతే అక్కడ గడ్డి కోస్తున్నారు. వీడియోస్లో అయితే మేము గార్డెనింగ్ చేయడం వల్ల, అదేనండి పొలంలో ఇలా కూరగాయలు పండించుకోవడం వల్ల ఎంత సంపాదించామో చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా తెంపేసుకుందాం. తెంపేసాను. మళ్ళీ ఇంకెక్కడైనా ఎతికేసి తెంపేద్దాం. చూస్తున్నారు కదా, ఇన్నైతే వచ్చాయి. ఆనపకాయ అదేనండి, సొరకాయ చాలా పెద్దగా వచ్చింది. ఇప్పుడైతే గోంగూర తెంపేసుకుందాం. మెయిన్గా అయితే దీనికోసమే వచ్చాను. చెప్పాను కదా గోంగూర పచ్చడి చేస్తానని. ఆల్రెడీ అయితే చేసేసాను. చాలా ఫ్రెష్గా ఉంది కదా. అక్కడొకటి పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం పెద్దగా చెట్లు వస్తాయి. అందుకని దూరంగా పెట్టారు. నేనైతే ఇక్కడ పెట్టి మళ్ళీ వీడియో ఆన్ అయిందో లేదో చూసుకొని ఇక్కడైతే గోంగూర తెంపుతున్నాను. చాలా ఎక్కువ వచ్చింది. వీటన్నిటికన్నా ఇదే ఎక్కువ టైం పట్టిందండి గోంగూర ఏరడం వల్లే. కొంచెం పెద్దగా చిగుర్లు తెంపుకుంటే బాగా పెద్దగా పెరుగుతుందండి. తర్వాత చిగుర్లు వస్తాయి కదా. గోంగూర ఇలా చెట్టులా కొంచెం పెరిగినాక తర్వాత అయితే దాన్ని చిగుర్లు ఇరిసామనుకోండి, చాలా పెద్దగా వచ్చి బాగా వస్తాయి చిగుర్లు. అప్పుడు మనకి ఒక చెట్టు నుండి చాలా ఎక్కువ గోంగూర వస్తుంది. నేనండి మొక్కలు ఫ్లోలో చెట్లు అంటున్నాను, చాలా బాగా వస్తాయి మొక్కలకి ఇలా చిగుర్లు ఇరుపుకుంటే. ఇంకా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చిగుర్లు ఇరిచి చూడండి, చాలా బాగా వస్తుంది. నేను వాయిస్ చెప్తుంటే పక్క నుంచి మా చెల్లి ఓకే అలానే అంటుందండి. చూడండి, అలాంటి చెల్లెలు ఉంటే ఇంకేంటి. వెనకాల చూసారు కదా, మొక్కజొన్నలు కూడా వేసుకున్నాం. అలా అని మేము తోట అయితే వేయలేదండి, అదే పొలం నిండా అయితే వేయలేదు. మా పొలంలో ఈసారి వరిచేను అయితే వేసాం. మీరు ముందు వీడియోస్లో చూసే ఉంటారు. ఇంకా వరిచేను కూడా కోతకు దగ్గరలోనే ఉంది. అప్పుడు కూడా మీకు వీడియోస్ షూట్ చేసి పెడతాను. కనుక వీడియోస్ నచ్చుతున్నాయంటేనే పెడతాను. వ్యూస్ రాకపోతే నేను పెట్టి కూడా వేస్ట్ అండి. అంటే చాలా సేపు అవుతుంది వీడియో తీసి ఎడిట్ చేసి పెట్టాలంటే. చాలా కష్టం అండి. మీలో కూడా చాలా మంది వీడియోస్ చేసి ఉంటే మీకు కూడా తెలిసే ఉంటుంది వీడియోస్ చేయడం ఎంత కష్టం అనేది. నేను కూడా ఒకప్పుడు యూట్యూబ్లో చూసి వీడియోస్ చేయడం చాలా సింపుల్ అనుకునేదాన్ని. అంటే అంటారు కదా, ఏదైనా సరే చూసేదానికన్నా చేస్తేనే ఆ కష్టం తెలుస్తుంది అని. చూసారా గోంగూర ఎంత ఫ్రెష్గా ఉంది. నాకైతే నిజంగా ఇప్పుడు తెలుస్తుంది, నిజంగా వీడియోస్ చూసినంత ఈజీ కాదు చేయటం అనేది. అందులో వ్యూస్ రాకపోతే ఇంకా అప్సెట్ అవుతాం, కానీ ఓపికతో చేయాలి. ఏదైనాకైనా సహనం ఉండాలి అనేది తెలిసింది బాగా యూట్యూబ్లోకి వచ్చినాక నాకైతే. చూసారా గోంగూర ఎంత ఫాస్ట్గా వేరుతున్నానో. కాదండి, వీడియోని అయితే స్పీడ్గా పెట్టాను కదా. వీడియోలో వెనకాల పక్షుల సౌండ్లు చాలా బాగున్నాయి కదా, అందుకే నేనైతే కట్ చేయలేదు. ఇదైతే ఇంకా స్వీట్ పొటాటో, అదేనండి మేమైతే ఎర్రదుంపలు అంటాము. పింక్ కలర్ ఇవి. చూసారా, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. అంటే కింద దుంప ఊరడం అనేది స్టార్ట్ అయింది అన్నట్టు మనకి ఇది సింబల్. టమాటాలు కూడా ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే హార్వెస్ట్ చూపిస్తాను. ఇంకా కొంచెం పండితే చాలండి. ఒక 3-4 అయితే తెంపాను, ఇప్పుడు దొరికాయి. అంటే కొంచెం పండాయని తెంపాను. ఇంకా ఇవైతే కాయల్లానే ఉన్నాయి. చూసారా, ఇక్కడ నుంచి అంతవరకు అయితే వేసాము. అటు ఇటు గట్లుగా కట్టుకున్నాము. అంటే పక్కనున్న వాటికి నీరు పెడితే ఇందులోకి రాకుండా. టమాటాలకి ఎక్కువ నీరు పెట్టినా చచ్చిపోతాయి, అసలు నీరు పెట్టకపోయినా చచ్చిపోతాయి. ఇదో ప్రాబ్లం వీటితో. చూసారు కదా ఎన్ని టమాటా కాయలు ఉన్నాయో. టమాటా కాయలతో కొంతమందికి రెసిపీస్ తెలుసు, నాకైతే ఏం తెలీదు. నేను కూడా మామూలుగా వీడియోస్లో చూసినవే. చూద్దాం, ఇంకా టమాటా కాయలతో కూడా ఈసారి రెసిపీ ఏమైనా ట్రై చేస్తే మీకు కూడా చెప్తాను. నచ్చితే చెప్తాను, అంటే బాగుంటేనే చెప్తాను, లేకపోతే లేదు. చూసారా ఎంత పెద్దగా వచ్చాయి సైజు మాత్రం. కానీ కిందన అవ్వడం వల్ల కొన్ని అయితే కుళ్ళిపోతున్నాయి. అంటే నేలకు తాకడం వల్ల కుళ్ళిపోతున్నాయి. మీరు ఏదైనా వైర్, అదే తాడు లాంటిది ఏదైనా కట్టి కొంచెం కర్రకి సపోర్ట్ పెట్టండి. ఇంకా ఇది అయిపోయాక మళ్ళీ గోంగూర అయితే ఇంకా ఉంది,
తెంపేశాను. చాలా టైం పట్టింది. ఇప్పటికే సాయంత్రం అయిపోయింది. ఆ పక్కన మా పిన్ని ఉంటే నాకు తోడుగా వచ్చింది. ఇంటికి వెళ్ళిపోదాం రా అని చెప్పి ఇంక కొన్ని వీడియోస్లో అయితే ఆపేశాను. ఇలా వీడియో ఆపేసి మిగిలిన గోంగూర అయితే ఏరేసాను. మా పిన్ని అంటుంది మొక్కలకి కూరగాయలకి ఫోటోలు తీస్తావేంటి ఇంత పిచ్చేటి నీకు మొక్కలు అనేసి అంటుంది. ఇక చూసారు కదా, ఇది ఇవాళ హార్వెస్ట్ అని చెప్పబోయే ముందు మా పిన్ని ఇంకొక ఆనపకాయ ఉంది, అది కూడా తెంపేయ అనేసి అంటుంది. అదేనండి సొరకాయ. ఒకటి కూడా తెంపేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరాం. అవన్నీ ఒక సంచిలో అయితే సర్దేసి ఇంటికి తీసుకొచ్చేసాను. టమాటాలు 3 వచ్చినాయి, ఇలా 2 ఆనపకాయలు, అదేనండి సొరకాయ. మేమైతే ఆనపకాయ అంటాం, మీరేమంటారు కామెంట్ చేసేయండి. కొన్ని బీరకాయలు, కొంచెం ఎక్కువ గోంగూర. చాలా బాగా వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.